ఒకసారి 4వ మాట మరొకసారి చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ అధ్యాయము 45వ వచనం నుండి జాగ్రత్తగా వినండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అంటే ఈ మాట ఎప్పుడు పలికాడు యేసు ప్రభు? ఇంచుమించు 3 గంటలకు పలికినటువంటి మాట ఇది. హల్లెలూయా. ఇంచుమించు 3 గంటలకు ఏమని పలుకుతూ ఉన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. హల్లెలూయా. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్దామా? జాగ్రత్తగా వినండి బిడ్డలారా. ఈ యొక్క మాటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. యేసు ప్రభు సిలువలో ఏమండి ఎన్ని గంటలకు ఆయనను సిలువేశారు? 3 గంటలకు సిలువేశారు. ఏమండి ఆయనను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్ని గాయాలు ఆయన ఒంటి మీద అయ్యిని? ఏమండి 150 లోతైనటువంటి గాయాలు అయినాయి. 5480 ఏమండి గాయాలు ఆయనకి శరీరం మీద అయినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. 150 కేజీల బరువైనటువంటి ఆ యొక్క సిలువను ఆయన మోస్తా ఉన్నాడు. ఏమండి కొరడాలతో కొడతా ఉన్నారు. 150 మంది సైనికుల మధ్యలో ఆయన నడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఏమండి ఆయన యొక్క ఊరేగింపు యాత్ర జరిగింది, సిలువ యాత్ర జరిగింది. సిలువలో 3 మేకుల మధ్యలో ఆయన వేలాడాడు, ఆకాశానికి భూమికి మధ్యలో. తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. కానీ ఇన్ని జరిగినటువంటి సందర్భంలో ఎక్కడైనా ఆయన కేక వేశాడనే మాట మనకు వినబడిందా? ఎక్కడైనా ఆయన ఏడ్చినటువంటి మాట మనకు వినబడిందా? లేదు. హల్లెలూయా. కొరడాలతో కొడతంటే కేకలేసినట్లేదు. ఇంకా వాక్యం రాయబడింది. ఏమండి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటను మనం చదువుదాం. 53వ అధ్యాయంలో ఆయన గురించి ఆయన సిలువలో పలికినటువంటి ఆ మాటల్లో ఏమండి సిలువలో ఆయన ఎలా ఉన్నాడంట? 7వ వచనంలో రాయబడి ఉంటది. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదగ తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఆయన బాధించబడినప్పుడు నోరు తెరవలేదు, కొట్టబడినప్పుడు నోరు తెరవలేదు. ఏమండి దేవుని బిడ్డలారా ముండ్ల కిరీటాన్ని ఆయన తల మీద గుచ్చుతూ ఉన్నప్పుడు నోరు తెరవలేదు. దేవుని బిడ్డలారా సుమారుగా 12 అంగుళాల పొడవున్నటువంటి ఆ మేకులు ఆయన చేతుల్లో కాళ్ళలో కొడుతూ ఉన్నప్పుడు నోరు తెరవలేదు. ఆయన ఏడవలేదు, కేకలు వేయలేదు. కానీ ఈ యొక్క 4వ మాటలో ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటండి ఆ మాట? ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాడంట. దేవుని బిడ్డలారా ఈ మాట కూడా ప్రార్థనకు సంబంధించిన మాట. ఏమండి 7 మాటల్లో మధ్యలో మాట ఏంటి? ఇటు 3 అంటే మధ్యలో 4వ మాట. మొదటి మాట ప్రార్థనతో ప్రారంభించాడు, మధ్యలో మాట ప్రార్థన మాట, చివరి మాట కూడినటువంటి మాట. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. హల్లెలూయా. ఆయన కేకలు వేయడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునితో ఎడబాటు. జాగ్రత్తగా వినండి. దేవుడు చెయ్యి విడిచిపెట్టేటటువంటి ఆ సమయంలో ఆయన కేకలు వేయడం మొదలెట్టాడు. ఎందుకు వదిలేసాడండి ప్రభు ఆయన చేతులు ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టాడు? దేవుని బిడ్డలారా ఎందుకు విడిచిపెట్టాడు? ఇక్కడ చూద్దాం. మనం చదివినటువంటి మాటల్లోనే ఏమండి 10వ వచనాన్ని క్షమించండి 5వ వచనాన్ని 53వ అధ్యాయం 5వ వచనాన్ని, మన అతిక్రమములను బట్టి మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. 6వ వచనంలో యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ప్రభుకి స్తోత్రం చెప్పండి. సర్వ మానవాళి యొక్క పాపములు, సర్వ మానవాళి యొక్క శాపములు ఆయన మీద మోపబడినప్పుడు
తండ్రితో ఎడబాటు కలగడం మొదలైంది. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు ఆ సిలువలో. హల్లెలూయా. పాపం ఎరిగినటువంటి దేవుడు, ఏ పాపము చేయనటువంటి దేవుడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపింపగలడు అని పలికినటువంటి దేవుడు ఇదిగో కలువరి సిలువలో సమస్త మానవాళి యొక్క పాపములు ఆయన మీద మోపబడినప్పుడు దేవునితో సంబంధం అనేది ఎడబాటు వచ్చింది. హల్లెలూయా. ఏమండి, యేసయ్య ఏదైనా తట్టుకోగలిగాడు, కానీ తండ్రితో తనకున్నటువంటి సంబంధం తెగిపోతుంటే ఆయన తట్టుకోలేకపోయాడు. నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉండాలో ఆ మాటల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ విషయాన్నైనా నువ్వు తట్టుకోగలగాలి, కానీ దేవునితో ఎడబాటును నువ్వు సహించలేనటువంటి భక్తి జీవితం నీలో ఉండాలా. ఏమండి, నువ్వు దేవునికి దూరం అయిపోతున్న సమయంలో నువ్వు ఏడవాలి తప్ప ప్రతి పనికి మాలిన దానికి నువ్వు ఏడవడానికి వీలు లేదు. హల్లెలూయా. ప్రతి చిన్న విషయాలకు నువ్వు కన్నీరు కార్చాల్సినంత అవసరం లేదు. ఎప్పుడు కన్నీరు కార్చాలి? దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, ప్రార్థన చేయలేకపోతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నప్పుడు, నీ భక్తి జీవితం తగ్గిపోతున్నప్పుడు నువ్వు కన్నీరు కార్చాలా. నువ్వు ప్రభువుతో ఏమండి నీ యొక్క ఆర్తధ్వని వినిపించుకోవాలా. కన్నీటితో నువ్వు ప్రభువుని కేకలు వేస్తూ నువ్వు ప్రార్థనలో గడపాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట అదే. ఏమండి, వాక్యంలో రాయబడింది కదా, ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడని ఉంది. అమ్మ, ఎవరిని? ప్రియ కుమారుడు. యేసు ప్రభు ప్రియ కుమారుడిగా పిలువబడ్డాడు. ఏమండి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట మీరు వినుడి అని దేవుడు యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మ పావురాకారంలో వచ్చి ఆయన మీద వ్రాలగా, ఎవరి ఆకాశంలో ఒక శబ్దము అక్కడ నిల్చున్నటువంటి వారందరికి వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు అని. హల్లెలూయా. ఈ రోజు ఆ ప్రియ కుమారుని చేతిని ఆయన ఎందుకు వదిలిపెట్టాడు? ఎందుకు వదిలిపెట్టాడు తెలుసా? మన కొరకు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన చేతిని వదిలాడు. మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన చేతిని విడిచిపెట్టి దేవుని బిడ్డలారా ఆ రక్షణ భాగ్యాన్ని మనకు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆయన చేయి వదలకపోతే మరణము ప్రభువును సమీపించట అసాధ్యం. హల్లెలూయా. ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే మరణం ఆయనను తాకడం అసాధ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా ఆ మరణం ఆయనను తాకక ముందే ప్రభువు యొక్క సంబంధానికి ఎడబాటు కలిగింది. పాపము దేవునితో సంబంధాన్ని తెంచివేసింది. ఈరోజు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ రకమైన పాపములు ఉన్నా, ఏ రకమైనటువంటి పాపపు జీవితంలో ఉన్నా, ఆ పాపము నేను దేవునికి దూరం చేస్తుంది. ఆ పాపము నేను ప్రార్థనకు దూరం చేస్తుంది. ఆ పాపము నేను దేవుని యొక్క సహవాసానికి దూరం చేస్తుంది, సంఘానికి దూరం చేస్తుంది. కాబట్టి పాపమును విడిచిపెట్టి పారిపోమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా. ఈ 4వ మాటలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏదైనా సహించగలిగినటువంటి శక్తి ఎవండి యేసయ్య కలిగి ఉన్నాడు, కానీ తండ్రితో ఎడబాటును ఆయన సహించలేకపోయాడు. ఈరోజు మనం కూడా తండ్రితో సహవాసాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టుకోకూడదు. దేవునితో నిత్యము ఎవండి అన్యోన్య సహవాసం గలవారంగా మనం బ్రతకాలనేది ఈ 4వ మాట యొక్క అర్థం. హల్లెలూయా. దేవుని బిడ్డలందరూ కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన.